జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారం కోల్పోయాక పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ 17 మాసాల్లో అనేక కార్యక్రమాలకు పిలుపునిచ్చాడు. ఫీజు రియంబర్స్మెంట్ మింగింది, రైతు పోర్ అన్నాడు దొబ్బింది, పెన్షన్లు అన్నాడు ఎత్తి పక్కనేశారు. పాలు పోక ఏం చేయాలో తెలియక పులివెందులు వెళ్తే ఆ పులివెందులో కూడా ఆ గ్రామ ప్రజలు తిరగబడి కిటికీలు పగలగొట్టి అద్దాలు పగలగొట్టి హడావుడి చేస్తే దొడ్డిదారి గుండా ఎలహంక పారిపోయాడు. తర్వాత కొద్ది మాసాలకే పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో జడ్పీటీసీకి ఉప ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డికి కనీసం డిపాజిట్ కూడా రాలా. అది వాళ్ళ నేడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి, ఆ పార్టీ దిగజారిన స్థితి. ఇక ఏం చేయాలో తెలియక పీపీపీ విధానంలో ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్వహించి పేద ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పీపీపీ విధానం తీసుకుంటే దాని మీద పడి పిల్ల సచ్చిన కోతిలాగా ఏడుస్తానే ఉన్నాడు. పీపీపీ అంటే ఏంటో తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా, అంటే అర్థం చేసుకునే జ్ఞానం ఆ పార్టీ కెపాసిటీ జగన్మోహన్ రెడ్డి లేదని అందరికీ తెలుసు అనుకోండి, అది వేరే సంగతి. పోనీ పక్కనున్న సన్నాసులను అడిగి తెలుసుకోవాలి కదా, పీపీపీ అంటే ఏంట్రా బాబు చెప్పండి, దాన్ని బట్టి మనం పోరుబాట చేద్దామని చెప్పి అడగాలి కదా, అది లేదు. చెప్పింది ఎండో, గిలితే గొక్కపట్టి ఏడుస్తాడు. ఆ స్థితిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ పీపీపీ విధానం మీద 1 కోటి సంతకాలంటూ ఇప్పుడు 10 కోట్లు ఖర్చు పెట్టి 10,000 సంతకాలు కూడా సేకరించలేక ప్రజల దగ్గరికి వెళ్ళి సంతకాలు చేయమంటే మీ అమ్మ కడుపులు కాల సంతకాలు పెట్టించుకుని మళ్ళీ మా బ్యాంకులో డబ్బులు దొబ్బేస్తారన్న భయంతో ఆ ప్రజలు కూడా తిరస్కరిస్తూ ఉంటే దిక్కు తోచక ఆ మధ్య హైదరాబాద్ రోడ్ల మీద పడి ఎలాగైతే 1000 సంతకాలు సేకరించారు. ఎవరెవరు అనుకుంటున్నారు? ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెచ్చి పెట్టుకున్న అధికార ప్రతినిధి శ్యామల నేరాలు ఘోరాలు చేసి పారిపోయి తిరుగుతున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మాచర్ల మాజీ ఎమ్మెల్యే, నరహంతక బొమ్మట అది. వాళ్ళు ఇద్దరు కలిసి ఆ కోకట్పల్లి పరిసర ప్రాంతాల్లో అడావుడి చేస్తే 1000 సంతకాలు అయినాయి అంట. ఆ 1000 సంతకాలకు తోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10,000 సంతకాలు, 11,000 సంతకాలు అయినాయి. మొత్తం మీద 11 నియోజకవర్గాలకు ఇచ్చిన ప్రజలు 11,000 సంతకాలతో సరిపెట్టి పీపీపీ లేదు, మీ బూడిద లేదు, గమ్మును కూకొండ్రా సన్నాసులారా అంటూ ఆ ప్రజలు తిరస్కరించిన తర్వాత ఇప్పుడు కుర్చీలో పడ్డ ఇరికిలా కొట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. 175 నియోజకవర్గాల్లో 1 కోటి సంతకాలు సేకరించి నవంబర్ 27న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారికి ఆ దసరాల మూటలు సమర్పిస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎం గారికి వాగ్దానం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ గవర్నర్ గారికి సమర్పిస్తానన్న ఆ మాటలు ఏమయ్యాయో, ఏ గాలిలో కలిసిపోయినాయో. పోనీ ఆ సంతకాలు చేసిన 11,000 మంది సంతకాలు చేసిన పేపర్లో ఎవడు ఏ మిఠాయి కోట్లు అమ్మిస్తున్నారో వాళ్ళు తెలియని పరిస్థితి. గతంలో చేసిన పోరాటాలకు మళ్ళీనే ఇది కూడా మింగింది, ఎత్తిపోయింది. జగన్ రెడ్డి భాషలో ఎత్తిపోయే పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎత్తిపోతున్న నాయకులను ఆపుకోలేక, ఎత్తిపోతున్న కార్యకర్తలను నిలవరించలేక, ఎత్తి కొదేసి మూలం కూర్చోబెట్టిన ప్రజలను ఏమనలేక సొంగ కార్చుకుంటూ యలహంక ప్యాలెస్లో కూర్చుని చిడతలు వాయించుకుంటున్నాడు ఆయన. అంతకుమించి చేసేది కూడా ఏమీ లేదు. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయిన నిన్న తన ఎంపీలకి మార్గనిర్దేశం చేశాడంట. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల మీద, రైతుల కష్టాల మీద మాట్లాడమని. నువ్వు మాత్రం అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడవు, అసెంబ్లీలో ప్రజల సమస్యలు ప్రస్తావించవు. ఆ 4 మాత్రం పార్లమెంట్లో మాట్లాడాలి. గతంలో అంతమంది ఎంపీలు ఉంటేనే ఏమీ పీకలేని నువ్వు ఇవాళ 4 వేసుకుని ఆ 4లో కూడా ఒక ఆయన నీ బాబాయ్ వైఎస్ వివేకా కేసులో ప్రధాన ముద్దాయి, ఇంకొక ఆయన లిక్కర్ స్కామ్లో ముద్దాయి. వీళ్ళని పెట్టి నువ్వు ఏమని ప్రశ్నిస్తావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ప్రజల సమస్యలు, రాష్ట్ర సమస్యలు, జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు దోచుకున్న 10 లక్షల కోట్ల రూపాయల గురించి వివరించు. నువ్వు దోపిడీ చేసిన ప్రజల ఆస్తుల గురించి చెప్పు. నువ్వు రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు బ్యాంకుల్లో తనఖా పెట్టి తెచ్చిన లక్షల కోట్ల రూపాయలు ఏం చేసావు ప్రజలకు వివరించు. 32,000 మంది ప్రాణాలు తీసి 150,000 మందిని ఆసుపత్రుల పాలు చేసి, మంచాలకు పరిమితం చేసి, ఆ కుటుంబాన్ని రోడ్ల పాలు చేసి నువ్వు దోచిన 1,00,000 కోట్ల రూపాయల గురించి సమాధానం చెప్పు. నీ దోపిడీల గురించి, నీ దుర్మార్గాల గురించి, నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ముంచి, వంచి, నమ్మించి, గొంతు కోసి దోచుకున్న 1,00,000 కోట్ల రూపాయలు దేశ సరిహద్దులు దాటించి ఇవాళ కేసులు నీ చుట్టూ, నీ మెడ చుట్టూ చుట్టుకుంటా ఉంటే అల్లిబిల్లి మాటలు మాట్లాడి ప్రజల దృష్టి మళ్లించి ఏదో సాధిద్దామనుకుంటున్నావు. నువ్వు ఇంకా సాధించాననుకు భ్రమల్లో బ్రతుకుతున్నావు. పరకామణి దొంగతనం కేసు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా నీ బాబాయ్, నీ బంధువు
వైఎస్ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి పరకామణిలో దొంగతనం చేపించిన కేసు ఇవాళ హైకోర్టు ముందుకు వచ్చింది. సిఐడి సమగ్రంగా విచారించి హైకోర్టులో సబ్మిట్ చేసింది ఇవాళ. ఆ ఫైల్ ఓపెన్ చేస్తే నీ బాబాయి, నీ బంధువు, నీ బొక్కలు మొత్తం బయటపడతాయి. కల్తీ నెయ్యి కేసు, లడ్డూలో నువ్వు కల్తీ నెయ్యి కల్పించిన కేసు కూడా త్వరలో బహిర్గతం కాబోతా ఉంది. నీ బాబాయ్ వైఎస్ వివేక కేసులో మీ పాత్రలు కూడా త్వరలో బయటపడిపోతున్నాయి. నీ తండ్రి వైఎస్ రాజశేఖర అధికారాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు దిగమింగిన 1,00,000 కోట్ల రూపాయల కేసులు కూడా త్వరలో బయటకు రాబోతూ ఉన్నాయి. త్వరలో జైలుకి వెళ్ళేవాడివి బెయిల్ గురించి, ఆ కేసుల గురించి ఆలోచించుకోకుండా నీకు రాష్ట్రం గురించి ఎందుకయ్యా అంటున్నారు ప్రజలు.